హలో, నా పేరు సాలూర్ ప్రసాద్. నేను చెప్పేది ఏమిటి అంటే లేడీస్ కోసం. లేడీస్ అందరూ శ్రద్ధగా వినండి. ఈ ప్రపంచంలో ఆడ మగ ఇద్దరూ సమానమే. మా మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో లేడీస్ కూడా మగవాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి, ప్లీజ్. ఎందుకంటే మా సమస్యలు మాకు ఉంటాయి. మగాడిగా పుట్టడమే మా దౌర్భాగ్యం, మా దరిద్రం. అంతే, మా తలరాతలు ఇంతే. ఈ జన్మకి ఇంతే మా తలరాతలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మగాడికి సమస్యలు ఉంటాయి. మేము బయటికి చెప్పుకోలేము. లేడీస్ లాగా మేము బయటికి చెప్పుకోలేము. లేడీస్ చెప్పుకుంటారు, అది మా బలహీనత. మేము చెప్పుకోలేము. మగవాడిగా పుట్టడమే మా దరిద్రం. మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధ్యతలతో కూడిన జీవితం మాది. నాకు అడిగితే లేడీస్ లైఫే హ్యాపీగా ఉంటుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్క మగాళ్ళకి సమస్యలు ఉంటాయి. అది మా భగవంతుడు రాసిన తలరాతలు అవి అంతే. దయచేసి మగవాళ్ళని మాత్రం చులకనగా చూడకండి. మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, చులకనగా చూడకండి. చూటుపోటి మాటలతో మగవాడిని మానసికంగా కుంగిపోయేలా చేయొద్దు దయచేసి, ప్లీజ్ వినండి. ఎందుకంటే మేము మగాలు, మాకు మనసు అంటూ ఉంటుంది. మేము మనుషులమే కదా, మాకు మనసు ఉంటుంది కదా, మాకు బాధలు ఉంటాయి కదా, కష్టాలు ఉంటాయి కదా. అది లేడీస్ అర్థం చేసుకోవాలి. ఎప్పటికి అర్థం చేసుకుంటారు? ఎన్నో బాధలతో కూడుకున్న జీవితం మాది. ఒక్కోసారి మాకే విరక్తి పుట్టేస్తుంది. ఎందుకు పుట్టామా మగాడుగా, చచ్చిపోదాం అనిపిస్తుంది ఒక టైంలో. సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనిపిస్తుంది ఒక టైంలో. బోర్ కొట్టేస్తుంది, లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. మగాడి జీవితం ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు. పుట్టినప్పటి నుండి చచ్చిపోయిన దాకా పోరాటం చేస్తూనే ఉండాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి మగాడికి. ఇలా సాగిపోతే జీవితం అంతే. మేము ఎందుకు పుడతామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు చచ్చిపోతామో కూడా మాకు అర్థం కాదు. ఎందుకో జీవితం అనిపిస్తుంది ఒక టైంలో. అసలు జన్మే లేకపోతే హ్యాపీగా ఉన్నా కదా అనిపిస్తుంది ఒక టైంలో నాకైతే. నా సమస్యలు నేను చెప్పుకుంటాను బయటికి. చాలామంది మగవాళ్ళు బయటికి చెప్పుకోరు సమస్యలు. ఆడవాళ్ళు అనుకుంటారు మగాడి జీవితం హ్యాపీ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మగవాడి జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవితం. ఆడవాళ్ళకి కూడా ఉంటాయి సమస్యలు, కష్టాలు ఉంటాయి, కాదనడం లేదు. కానీ మగాడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మగాడికి ఇవ్వండి దయచేసి, ప్లీజ్. చులకనగా చేసి మాట్లాడద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. భగవంతుడు సృష్టిలో ఇద్దరూ సమానమే. ఆడవాళ్ళకి ఎట్లా సమస్యలు ఉంటాయో ఈ ప్రపంచంలో మగాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మగాడు బయటికి చెప్పుకోలేరు, మానసికంగా కుంగిపోతారు. అది ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాదు. అటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే మానసిక సమస్యల వల్ల చాలామంది మగాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు, వ్యసనాలకు బానిస అయిపోతారు. ఇంకా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన కూడా ఉన్నారు. అలాగ ఉంటుంది మా జీవితం. ఇది లేడీస్కి అర్థం కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఆడవాళ్ళకి అర్థం కాదు మా మగవాళ్ళ సమస్యలు. మా మగవాళ్ళ తలరాత ఇంతే, ఈ జన్మకి ఇంతే. దయచేసి ప్లీజ్ ఈ వీడియో అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను బాధతో అంటే ఆవేదనతో చెప్తాను. ఉంటా, బాయ్.